దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ప్రార్థన చేసుకొని వాక్యదానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. నీ యొక్క మాటలు ధ్యానింపబోచు ఉంటుండగా వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. అభ్యంతర పరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించి నీ కొరకు ఉన్నతంగా మేము నేర్చుకున్నట్లుగా దీవించాను. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడమని క్రీస్తు యేసు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన్న దేవుని పిల్లరా, ఈరోజు ఒక విషయాన్ని, సత్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెలుసుకుందాం. దేవుడు మన మీద ప్రేమ కలిగి ఉన్నాడు అనడానికి సూచనలు, ఆధారాలు ఏంటి అని పరిశీలిద్దాం. ఎవరైనా తండ్రి లేక తల్లి లేక బంధువులు లేక స్నేహితులు లేక ఎవరైనా మన మీద ప్రేమ కలిగి ఉన్నారు అనడానికి సూచనే. తల్లిదండ్రులు, బంధుమిత్రులు, భార్య, బిడ్డలు వీరంతా ఏమంటుంటారంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎంతో ప్రేమిస్తున్నాను అనే మాట వాడతాడు. తండ్రి కానీ, తల్లి కానీ, బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ ఈ మాట వాడతారు. అయితే వాళ్ళు ప్రేమిస్తున్నాము అనే మాట వాడినప్పుడు నిజంగా వాళ్ళు ప్రేమిస్తున్నారా అనడానికి ఏవి సూచనలు మనకు కనబడతాయి, లేదా ప్రేమించడం లేదు అనడానికి ఏమి సూచనలు కనబడతాయి? ఇక్కడ దేవుని ప్రేమ గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. లోక ప్రేమ కాదు, దేవుని ప్రేమ. కాబట్టి ప్రేమ ఉంటే ఎలా ఉంటారు, ప్రేమ లేకపోతే ఎలా ఉంటారు, ఇది ఈరోజు మన యొక్క అంశం. ప్రేమ ఉంటే ఎలా ఉంటారు, ప్రేమ లేకపోతే ఎలా ఉంటారు? తండ్రిని తీసుకోండి, తల్లిని తీసుకోండి, బంధుమిత్రులను తీసుకోండి, అన్నతమ్ములను తీసుకోండి, స్నేహితులను తీసుకోండి, మీరు ఎవరైనా తీసుకోండి, లేదా విశ్వాసులన్నా తీసుకోండి, లేదా లోకంలో ఉన్న వాళ్ళని ఎవరైనా తీసుకోండి. మన మీద ఒకరికి ప్రేమ ఉంది, మంచి ప్రేమ అనడానికి సూచన ఏంటి? నోటుతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ మీద ప్రేమ కలిగి ఉన్నాను, కాబట్టే నిన్ను కన్నాను, నిన్ను పెంచాను, నిన్ను పోషించాను, నీకు సాయం చేశాను అనే మాటలు చాలా మంది అంటుంటారు. మరి అదంతా నిజమైన ప్రేమేనా? వాళ్ళు అలా అన్నప్పుడు, మాటతో అన్నప్పుడు నిజంగా మనల్ని ప్రేమించేవారుగా ఉన్నారా అనేది దేన్ని బట్టి మనం తెలుసుకోవాలి. మనల్ని నిజంగా ఒకరు ప్రేమిస్తున్నారు, దేవుని ప్రేమతో ప్రేమిస్తున్నారు అనడానికి ఎక్కడ వెతకాలి, దేన్ని బట్టి మనం నిర్ధారణ చేసుకోవాలంటే మన ఆధారము దేవుని గ్రంథమే. దేవుని గ్రంథమే మనకి ఏ విషయాన్నైనా ఒక జవాబుకి, ఒక ప్రశ్నకి జవాబు అందిస్తుంది. కాబట్టి నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరో ఈరోజు తెలిసేద్దాం. నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారో ఈరోజు మనం పరిశీలించి తెలుసుకుందాం. ఓకేనా? కాబట్టి ప్రేమించే వాళ్ళల్లో ఏం సూచనలు ఉంటాయి, ప్రేమించకపోతే ఏమి సూచనలు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాం. ప్రేమని దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చదవండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. అన్ని రాసుకోండి, బుక్ లో రాసుకో. ప్రేమను
వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. చూసారా? చదవండి. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. చూసారా? ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే 17:9లో నిజంగా మన మీద ఒకరికి ప్రేమ ఉంటే వారు ఏం చేస్తారంటారంటే, మనం ఏదైనా ఒక పొరపాటు చేసినా, ఏదైనా తప్పు చేసినా దాన్ని 10 మంది ముందు పెట్టి పరువు తీరంట. ప్రేమను వృద్ధి చేయగోరు వాడు అంటే, ఇదిగో నేను మా నాన్న బాగుండాలి అని తండ్రి కొడుకు అనుకున్నారనుకో, తండ్రి ఏదన్నా తప్పు చేసినా కొడుకు ఎవరికి చెప్పడు, కొడుకు ఏదన్నా తప్పు చేసినా తండ్రి ఎవరికి చెప్పడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ ఇస్తాం, అవునమ్మా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. వాళ్ళ మీద ప్రేమ ఉండి కంప్లైంట్ ఇస్తామా, పగతో కంప్లైంట్ ఇస్తామా, కోపంతో? అంటే ఎవరైనా మన గురించి కంప్లైంట్, నేరారోపణ చేస్తున్నారంటే అది ప్రేమ కాదు, పగ అని అర్థం. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారు, ఇదిగో మా ఇంటి ఎదురు ఆయన మీద నాకు చాలా ప్రేమ పుట్టింది, కేసు పెట్టండి అంటారా? కాదు కదా. మా పక్కింటి వాళ్ళ మీద నాకు చాలా ప్రేమ పుట్టిందండి, కేసు వేసేసేయండి, జైల్లో వేసేయండి అంటారా? కాబట్టి ప్రేమ ఉంటే నేరారోపణ ఉండదు. మనం ఎవరినైనా ప్రేమిస్తుంటే, మనం నిజంగా ఎవరినైనా ప్రేమిస్తుంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తానంట దాన్ని దాచి పెడతామని దైవ గ్రంథం సెలవిస్తుంది. ప్రేమను వృద్ధి చేయగోడు తండ్రి, మా నాన్న నేను బాగా కలిసి ఉండాలి, లేదా మా అమ్మ నేను బాగా కలిసి ఉండాలి అనుకుంటే, లేదా నా బిడ్డ నేను బాగా కలిసి ఉండాలంటే తండ్రి తప్పులు పిల్లోడు తప్పుడు తండ్రి ఎత్తి చూపరు. ప్రేమ ఉంటేనంట. మరి ఎత్తి చూపేది ఎవరు? నేరారోపణ చేసేది ఎవరు? ప్రేమ లేనివాడు పగవాడు. ఎవరిలో ప్రేమ ఉండదో వారిలో పగ ఉంటది. ఆ పగ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట, దోషాలన్నీ బయట పెడుతూ ఉంటారంట. చూడండి, ఆ మాట కూడా ఉంటది. ఆ మాట కూడా మనం చదువుదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నీ కప్పును. చూసారా? పగ ఉంటేనంట మనం ఏం చేసినా కూడా అది చెడ్డగా కనబడుతుందంట. ప్రేమ ఉంటేనంట మనం ఎంత చెడ్డ చేసినా అది పగగా, కోపంగా కనబడదంట. కాబట్టి ఎవరి లోపల హృదయంలో అయితే పగ ఉంటుందో వాళ్ళు గొడవలకే, ఇదిగో ఆమె అలాంటిది, ఇదిగో ఈయన ఎలాంటోడు అనే గొడవలకి రేపడం, బయట పెట్టడం చేస్తూ ఉంటారంట. కాబట్టి ఎవరైతే నిందారోపణలు, ఎవరైతే గుడ్డు బయట పెట్టడానికి ట్రై చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ప్రేమ కలిగిన వాళ్ళు కాదు, పగ కలిగిన వాళ్ళని దేవుడు చెబుతున్నాడు. పగ కలహమును రేపును, ప్రేమ ఉంటే దోషాలన్నీ కప్పేస్తాం. నిజమే. చూడండి, మన బిడ్డ ఏదన్నా తప్పు చేసాడు అనుకోండి, కప్పేస్తాం. ఎందుకు? ప్రేమ కాబట్టి. మన పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే కప్పేస్తాం. మనం ప్రేమించిన వాళ్ళు కొట్టినా, తిట్టినా, ఏం చేసినా వాళ్ళ మీద కంప్లైంట్ చేయము. చూడండి, ఒక తండ్రి తన బిడ్డ గురించి బజారుకి వెళ్ళి, నా కుమారుడు దొంగ, నా కుమారుడు తాగుబోతాడు, నా కుమారుడు వ్యభిచారి అని ప్రేమ కలిగిన తండ్రి చెప్తాడమ్మా? చెప్పడు. ఎవరు చెప్తారంటే లోపల ప్రేమ లేకుండా ఉన్నవాడు చెప్తాడు బయటికి వెళ్ళి, ఇదిగో నా కొడుకు, నా కుమారుడు ఇలాంటోడు, నా కూతురు ఇలాంటిది, ఆయన ఇలాంటోడు, ఏమి ఇలాంటిది అని ఎవరు చెప్తారంటే లోపల పగ ఎవరికైతే ఉంటుందో వాళ్ళంట గుట్టంతా బయట పెడతారు, పాపాలన్నీ బయట పెడతారు. కాబట్టి ప్రేమకి పగకి డిఫరెన్స్ చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీ బొట్టు బయట పెట్టరు. ప్రేమ దోషములన్నీ కప్పును, పగ కలహమును రేపును. ఇంకో మాట చదువుదాం.
సామెతలు 11:13 చదవండి. సామెతలు 11:13. కొండెగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టును. నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాల్చును. మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, మీ బంధువులు ఉంటారు, మీ తల్లిదండ్రులు ఉంటారు కదా. వాళ్ళందరినీ ఒకసారి పరిశీలించండి. ఎవరు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారో, ఎవరు నిజంగా మీ మీద ప్రేమ కలిగి ఉన్నారో లేదో బైబిల్ తేల్చేస్తుంది. బైబిల్ ఏం చెప్తున్నాడంట? కొండెగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టును. కొండెగాడు కొండగెత్తులు అంటారే, అంటే అర్థం ఏంటో తెలుసా? ఏం జరిగినా కూడా దాన్ని తీసుకెళ్ళి బయట చెప్పేస్తుంటారు. ఇదిగో ఆయన ఇట్లా చేశాడు, ఇదిగో ఆమె ఇట్లా చేసింది. ఇలా చేసిన తప్పులన్నీ పదే 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 బయట పెట్టే వాళ్ళని కొండగాళ్ళు అంటారు. కొండ దేనికి ఉంటుంది? తేలుకుంటుంది. కొండె తేలుకుంటుంది. ఈ కొండె పని ఏంటంటే అటు కొట్టడం అనమాట, కొడతా ఉండడం. నువ్వు మంచికి తాకినా కొడుతుంది, దేనికి తాకినా కూడా కొడుతుంది. కాబట్టి దానికి కొండె అన్నారు. ఓకేనా? కొండె అంటే అర్థం ఏంటంట? ఏం జరిగినా బయట పెట్టేయడం అంట, ఏదో ఒకటి చెప్తా ఉండడం అంట. కాబట్టి కొండగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టును. నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాల్చును. డిఫరెన్స్ మనం చూడాల. ఎవరు మన తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దీంట్లో రక్త సంబంధం అని లేదు, ఏమి లేదండి. నిజంగా మనల్ని ఒకడు ప్రేమిస్తున్నాడంటే వాడు మన గుట్టు బయట పెట్టడు. మన మీద వాడి లోపల ప్రేమ ఉంటే, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అక్క కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, విశ్వాసి కావచ్చు, పాస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన మీద వాళ్ళ లోపల కానీ ప్రేమ ఉంటే వాళ్ళ గుట్టు మనం బయట పెట్టాం. ప్రేమను ఉండడానికి అర్థం అది, సూచన అది. ప్రేమిస్తే తప్పులన్నీ దాచేస్తాం, ప్రేమిస్తే తప్పులన్నీ మనం కప్పేస్తాం అని చెప్పి బైబిల్ చెప్తుంది. కాబట్టి మీరు పరిశీలించుకోండి. ఏ క్షణంలో అయినా మీ నాన్న ఒకవేళ నీ గుట్టంతా బయట పెడుతుంటే మీ నాన్నకి ప్రేమ లేదు నీ మీద. ఏ క్షణంలో అయినా మీ అమ్మ నీ గుట్టంతా బయట పెడుతుంటే మీ అమ్మకి ప్రేమ లేదంటున్నాడు దేవుడు. నీ బంధుమిత్రులు నీ గుట్టు అంతా బయట పెడుతుంటే ఎప్పుడు పెడతారు చెప్పండి? గుట్టు ఎప్పుడు బయట పెడతారు తెలుసా? మామూలుగా ఉన్నప్పుడేమో బాగా ఉంటారు, నువ్వంటే ఎంత ప్రేమో, నువ్వంటే ఎంత లవ్ అంటారు. తగాద వచ్చినప్పుడు చూస్తే అప్పుడు బయటపడతాయండి. గుట్టు ఎప్పుడు బయటపడుతుంది? తగాద వచ్చినప్పుడు. నీకు తగాద వచ్చినా మనం చేసిన పాపాల దోషాల చిట్ట బయట పెట్టని వాడే నిజంగా మనల్ని ప్రేమించేవాడు. అలా కాకుండా బజార్లోకి వెళ్ళి రా నీ గుట్టంతా బయట పెడతానని తండ్రి గాని, తల్లి గాని, భార్య గాని, బిడ్డ గాని, విశ్వాసి గాని, ఎవరైనా కానీ, పాస్టర్ గాని, ఎవరైనా కానీ గుట్టు బయట పెడుతుంటే మాత్రం గుర్తుంచుకోండి, వాడు పగవాడు, నీ శత్రువు అని అర్థం. నిన్ను ప్రేమించేవాడైతే నీ గుట్టు, అసలు మన గుట్టు బయట పెట్టాలనుకుంటున్నాడు. దాని అర్థం ఏంటి? ఎంత క్రోధమో, ఎంత పగ ఉంటే కదా మన గుట్టు బయట పెడతాడు. దాని అర్థం వాళ్ళందరూ చెడ్డోడు అనుకోవాలి, వాళ్ళందరూ చెడ్డది అనుకోవాలి, వాళ్ళందరూ కొట్టాలి, వాళ్ళందరూ తిట్టాలి, అంటే పగ అన్నమాట. లోపల పగ. ఆ పగ పెట్టుకొని బయటికి వెళ్ళిపోయి అందరి ముందు ఈ గుట్టంతా బయట పెడుతుంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నీ తండ్రి నీ మీద కంప్లైంట్ చేస్తుంటే వాడు పగోడే. నీ తల్లి నీ మీద కంప్లైంట్ చేస్తుంటే ఆమె పగదే. నీ బంధు స్నేహితులు నీ మీద బయటకు వెళ్ళి నీ గుట్టంతా బయట బజార్లో పెడుతుంటే దేవుడు అంటున్నాడు, వాళ్ళు నీ మీద ప్రేమ కలిగిన వాళ్ళు కాదు, వాళ్ళు నీకు పగ కలిగిన వాళ్ళు. ఇంకో మాట చదువుదాం. సామెతల గ్రంథము 25:9. సామెతల గ్రంథము 25:9. చదువు. నీ పొరుగు వానితో నీవు వ్యాజ్యమాడవచ్చు, కానీ పరుని గుట్టు ఏమన్నాడమ్మా? ఏమన్నా అక్కడ? ఒక్కొక్క పరిస్థితుల్లో తగాదా రావచ్చు, గొడవ రావచ్చు, కానీ గొడవ వచ్చిందని నిందలు లేదా నేరాలు బయట పెడతావా అంటున్నాడు దేవుడు. నీ గుట్టు బయట పెడితే దేవుడు, నీకు గుట్టు లేదా? నీలో రహస్యాలు లేవా?
నీ రహస్య పాపాలు, అంతరంగక పాపాలు లేవా? దాన్ని దేవుడు బయట పెడితే. కాబట్టి సామెతల గ్రంథంలో మనం ఏం చేస్తున్నామంటే, చదువుతున్నామంటే, నీ పొరుగు వారితో నీవు వ్యాజ్యం ఆడవచ్చు. ఒకసారి అర్థం చేసుకోకపోతే తగాదా వస్తుంది. తల్లిదండ్రుల మధ్య కానీ, భార్య బిడ్డల మధ్య కానీ, బంధు స్నేహితుల మధ్య కానీ, లేదా దేవుడి మధ్య తగాదా వస్తుంది. అయితే నీకు తగాదా వచ్చేటప్పుడు వాద్యం ఆడేటప్పుడు గుట్టు బయట పెట్టడం మంచిది కాదు అంటున్నాడు దేవుడు. అలా గుట్టు బయట పెట్టే వాళ్ళు ఎవరో తెలుసా? నీకు శత్రువులుగా ఎంచుకో అంటున్నాడు. నీకు ప్రేమ లేదు వాళ్ళ మీద, నీ మీద వాళ్ళకు ప్రేమ లేదు కాబట్టి నీ గుట్టంతా తగాదా ఆడేటప్పుడు బయట పెడతారు. నిజమే, ప్రేమ కలిగిన వాళ్ళు కొట్టినా కాముంటారు, ప్రేమ కలిగిన వాళ్ళు తిట్టినా కాముంటారు, ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేసినా సర్లే చేసేళ్ళు అంటారు. ఎప్పుడు బయట పెడుతుంటాడు తెలుసా? ఎప్పుడైతే లోపల పగ ఉంటుందో బయట పెట్టేస్తుంటాడు. మీకు ఒక మాట చెప్తాను చూడండి జాగ్రత్తగా. సామెతల గ్రంథం 26:4 ఈ మాట చదువుదాం, మీకు అర్థం అవుతుంది క్లీన్గా. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథము 26వ అధ్యాయం 24వ వచనం. పగవాడు పెదవులతో మాయ చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాడి మాట నమ్మకము. చాలా మంది ఏమంటుంటారంటే, చూడండి, ఈ గుట్టు బయట పెట్టేవాళ్ళు, ఏదైనా తగాదా వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా మన గుట్టంతా బయట పెట్టేవాళ్ళు ఆ తగాదా రాకముందు, ఆ సమస్య రాకముందు ఎలా ఉంటారో తెలుసా? నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నువ్వు అంటే నాకు ఎంతో ఇష్టం, నీకంతా నేను చేస్తున్నాను అంటగా మాట్లాడతారు. కానీ సందర్భం తగాదా వచ్చేసరికి బయట పెడుతుంటారు. వీళ్ళని నమ్మొద్దు అంటున్నాడు దేవుడు. నీ గుట్టు ఎవడైతే బయట పెడుతున్నాడో వాడిని ఎప్పటికీ నమ్మొద్దు అంటున్నాడు. వాళ్ళు ఎవరంట? వాళ్ళు పగవాళ్ళు అంట. పెదవులతో మాయ చేస్తారంట. అంటే తగాదా రానంత వరకు, నువ్వు ఏదైనా సమస్య చేయనంత వరకు నీతో ప్రేమగా నటిస్తారంట. నువ్వు ఏదైనా కష్టం కలిగించినా, నువ్వు ఏదైనా ఇబ్బంది కలిగించినా వాళ్ళంతా బయటికి తీసుకెళ్లి గుట్టు బయట పెట్టేస్తారంట. కాబట్టి ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు అంటున్నాడు దేవుడు. నీ గుట్టు ఎవరైతే బయట పెడుతున్నారో, నీ యొక్క తప్పులు ఎవరైతే బయట 10 మందికి తెలియాలి, 10 మందిలో పరుగు తీయాలని ఆలోచన చేస్తుంటారో వీళ్ళతో జాగ్రత్త, వీళ్ళని నమ్మొద్దు అంటున్నాడు. ఎందుకు నమ్మొద్దంటే, ఎందుకు వాళ్ళతో సహవాసం చేయకూడదంటే, బాగున్నంతసేపు నీతో బాగుంటారు, బయటికి వెళ్ళి నీ గుట్టు బయట పెట్టేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? మన మీద వాళ్ళకి ప్రేమ లేదని అర్థం, ఇష్టం లేదని అర్థం, ఓర్చుకోలేని వారని అర్థం, కలిసి ఇవ్వడానికి ఇష్టం లేని వారని అర్థం. కాబట్టి ప్రేమకి పగకి తల్లిదండ్రులు పెట్టుకుంటారో, బంధు స్నేహితులను పెట్టుకుంటారో, భార్య బిడ్డలు పెట్టుకుంటారో మీ ఇష్టం. ఎవరైనా నీ మీద పోలీస్ స్టేషన్ అనుకోండి, లేకపోతే ఇండియా బయట అనుకోండి, ఏమన్నా అనుకోండి, అది వేరే విషయం. నేరం జరిగితే పెట్టడం అది వేరే విషయం. కానీ దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, మన పక్కనే ఉంటూ మనల్ని ప్రేమిస్తున్నామంటూ సందర్భాన్ని బట్టి బయట గుట్టు ఎవరైతే బయట పెడుతుంటారో వీళ్ళతో డేంజర్ అంటున్నాడు దేవుడు. వీళ్ళు కొండగత్తులు అంటున్నాడు. వీళ్ళు లోపల పగ పెట్టుకొని నీతో ప్రేమగా నటిస్తారంటున్నాడు దేవుడు. కాబట్టి గమనించండి, ఇలా ఎవరైనా చేస్తున్నారేమో గమనించి వాళ్ళతో జాగ్రత్తగా. ఎవరికి మన మీద ప్రేమ ఉంటుందో వాళ్ళని ఏం చేసినా నిన్ను అసలు ఏమనరు. సూచన అది చెప్తా. మనకి నిజంగా ఎవరి మీద ప్రేమ ఉందో ఇంకా ముందు వచనాల్లో చూస్తాం. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, మన మీద ఎవరికైనా ప్రేమ ఉంటే వాళ్ళు మన గుట్టు బయట పెట్టరు అన్నది ప్రేమకు సూచన. మన మీద ఎవరికైనా ప్రేమ ఉంటే వాళ్ళు మన గురించి బజారులో పెట్టరు అన్నది ప్రేమకు సూచన. ఎవరైనా మన గురించి బయట పెడుతున్నారు అంటే మీరు నిర్ధారించుకోండి, వాళ్ళ లోపల పగ ఉంది అని అర్థం. ప్రేమ కాదు, మీ పక్కన కలుసున్నా, మీ పక్కన ప్రేమ ఉందని చెబుతున్నా లోపల పగ ఉందని అర్థం చేసేసుకోండి. మీకు ఒకటే సూచన, బయట వెళ్ళి మీ గురించి కంప్లైంట్ చేస్తుంటే ఎవరికన్నా మీరు క్లియర్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈమెతో డేంజర్, ఇతనితో డేంజర్, ఈమె నన్ను ప్రేమించడం లేదు. కారణం ఏమంటే నా గుట్టంతా బయట పెడుతుంది, నన్ను బజార్లో పెట్టాలనుకుంటుంది, నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటుంది. కాబట్టి ఈమెలో కానీ ఇతనిలో కానీ నా మీద ప్రేమ లేదు అని మీరు నిర్ధారించుకోవాలి. ఒకటి. ఇంకో మాట చూద్దాం. సామెతల గ్రంథము
10వ అధ్యాయం 18వ వచనం. 10వ అధ్యాయం 18వ వచనం. అంతరంగమున పగ ఉంచుకొనివాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు, బుద్ధి లేని వాళ్ళే బయట ఇంట్లో జరిగిన రహస్యాలన్నీ లేదా మనుషుల మధ్య జరిగిన రహస్యాలన్నీ బయట పెడతారంట. బుద్ధి లేని వాళ్ళు చేసే పని, మూర్ఖులు చేసే పని అంటారు. ఏమో చెబుతున్నాం మనం? బుద్ధి లేని వాళ్ళు గుట్టు బయట పెడతారు. కొండము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు అని బైబిల్ సెలవిస్తుంది. నేరాలు, నిందలు బయట పెట్టే వాళ్ళందరూ కూడా బుద్ధిహీనులు, మూర్ఖులు అని చెప్పని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక విషయం మనకు అర్థమైంది ఏంటంటే దేవుడి యొక్క వాక్యంలో నుంచి ఎవరైనా మన గుట్టు బయట పెడుతూ ఉంటే వాళ్ళు మన బంధు, స్నేహితులు, మిత్రులు, ప్రేమ కలిగిన వాళ్ళు కాదు అని మీరు అర్థం చేసేసుకోండి. తండ్రి కానీ, తల్లి కానీ, ఎవరైనా కానీ. ఓకేనా? మరి దేవుడికి మన మీద ప్రేమ ఉందా? దేవుడి మన మీద ప్రేమ ఉందనడానికి సూచనలు లేవు. దేవుడేమో నీ గుట్టు బయట పెట్టేవాడు నిన్ను ప్రేమించేవాడు కాదని మనకు తెలియజేశాడు. నీ గుట్టు బయట పెట్టేవాడు వాడికి నీ లోపల పగ ఉందని తెలియజేశాడు. కరెక్టే. మరి దేవునికి మన మీద ప్రేమ ఉందా? దేవునికి మన మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకునే ముందు ఇంకొక విషయం చూద్దాం. అసలు వీళ్ళందరికీ, ఇలా గుట్టు బయట పెట్టే వాళ్ళందరికీ కూడా యజమానుడు, తండ్రి ఎవరు? చూద్దాం ఆ మాట కూడా మనం చూద్దాం. ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. మరియు పరలోకమునందు వింటిని మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. చాలు. అపవాది యొక్క పని ఏంటంట? సాతాను యొక్క పని ఏంటంట? నేరాలు మోపడం అంట, గుడ్డులు బయట పెట్టడం అంట, తప్పులు బయట పెట్టడం అంట. బైబిల్లో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఏమి రాపించాడంటే, ఈ గుట్టులు బయట పెట్టే వాళ్ళకి, నేరాలు బయట పెట్టే వాళ్ళకి, తగాదాలు సృష్టించే వాళ్ళకి తండ్రి అపవాదం. వాళ్ళని నడిపించేవాడు సాతానంట. ఎవడు ఒకసారి బాగా ఆలోచన చేయండి. అసలు తగాద వస్తుందంటేనే సమస్య కదా అది. తగాదానే సమస్య, మంచిది కాదు. అలాంటిది బయట గుట్టులు బయట పెట్టి తగాదా చేయడం అనేది ఇంకెంత పెద్ద సమస్య ఒకసారి ఆలోచన చేయండి. గుట్టు బయట పెట్టడం అనేది తగాదాకే కారణం. మీరు బాగా ఆలోచన చేయండి. నీ గురించి ఎవరైనా బయట బజార్లో పెట్టాలనుకుంటున్నాడంటే దాని అర్థం ఏంటి? దాని వెనకాల వాడి ఆలోచన ఏంటంటే, నేను నాశనం చేయాలి, నేను బజార్లో పెట్టాలి, నిన్ను తిట్టాలని, నిన్ను కొట్టించాలని ప్లాన్ అన్నమాట వెనకాల. నీ మీద తగాదా రావాలని, నువ్వు అవమానం పడాలని పగాది. కాబట్టి ఆ పగ సాతాందంట. ఈ గుట్టు బయట పెట్టే లక్షణము, కొండె కత్తెల లక్షణము, కొండెగాళ్ల లక్షణము సాతాందంట. మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఎవరైనా ఈ పని చేస్తున్నారంటే, బజార్లో నీ గురించి బయట పెడుతున్నారంటే, లేదా ఎవరికైనా నీ గురించి కంప్లైంట్ చేస్తున్నారు అంటే, ఖచ్చితంగా నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, లోపల వాడు ఉన్నాడు అని అర్థం. బయట సంగతి వదిలేసే, ఇంట్లో వాళ్ళ సంగతి లేదా సంఘంలో సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కలిసి ఉండాలి కదా. తల్లిదండ్రులు, భార్య బిడ్డలు కలిసే ఉండాలి కదా, ఒక కుటుంబం కదా. మరి కుటుంబంలో ఉన్న నీవు నీ తండ్రి గుట్టు, నీ తల్లి గుట్టు బయట పెడతావు ఏంటి? కుటుంబంలో ఉన్న నీవు నీ సహోదరుడు గుట్టు, నీ సహోదరి గుట్టు బయట పెడతావు ఏంటి? సంఘం అంటే కుటుంబమే. సంఘం అంటే తండ్రి కుటుంబమే. మరి ఆ అక్క గుట్టు నువ్వే పెడుతున్నావు, ఆ అన్న గుట్టు బయట పెడుతున్నావు అంటే అర్థం ఏంటి?
నీ కొడుకు గుట్టు బయట పెడుతున్నావు, నీ కూతురు గుట్టు బయట పెడుతున్నావు, నీ తల్లి గుట్టు బయట పెడుతున్నావు, నీ తండ్రి గుట్టు బయట పెడుతున్నావు అంటే అర్థమే నీలో ఎవరున్నారు? చాడీలు చెప్పే లక్షణం, కొండలు చెప్పే లక్షణం, గుట్టులు బయట పెట్టే లక్షణం దేవుని పరిశుద్ధాత్మ కలిగిన లక్షణం కాదు అని దేవుడు చెప్తాడు. నేరము మోపు వాడైన అది అపవాది లక్షణాలంట. కాబట్టి ఇలాంటి కార్యాలన్నిటికీ వెనకాల సాతాను ఉన్నాడు అన్నది దేవుడు చెప్తున్నాడు. ఓకే, ఇంకొక మాట చూద్దాం. ఇక ఇంకొక మాట మనం చూడగలిగితే జకర్యా గ్రంథము 3వ అధ్యాయం తిండి ఒకసారి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి చూడడం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం చదవ. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరిచెను. ఒకటి జరుగుతూ ఉంది. అదేంటంటే ప్రధాన యాజకుడైన యెహోషువ అనే ఒక పాస్టర్ గారు ఉండేవారంట. యెహోషువ అనే ఒక పాస్టర్ గారు ఉండేవారంట. ఆ పాస్టర్ గారు తీర్పు సింహాసనం దగ్గర వెళ్ళి నిలబడడం జరిగింది. భూమి మీద విశ్వాసులైనా పాస్టర్లైనా ఎవరైనా కూడా తీర్పు సింహాసనం దగ్గర దేవుని ఎదుట నిలబడాల్సిందే. మరి అలాగా నిలబడినప్పుడు సాతాను వచ్చాడంట పక్కడికి. సాతాను కూడా అక్కడికి వచ్చాడంట. సాతాను అక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు? సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడబడటం నాకు చూపాను. సాతాను కూడా వచ్చాడంట. వచ్చి ఆ పాస్టర్ గారి పక్కన నిల్చున్నాడంట. దేనికి నిల్చున్నాడో తెలుసా? ఇదిగో ఈ పాస్టర్ గారు పలానా రోజు ఇన్ని అబద్ధాలు ఆడాడు, పాస్టర్ గారు పలానా రోజు అన్న దొంగతనాలు చేశాడు, పాస్టర్ గారు పలానా రోజు ఇదిగో అంతా ఇది చేశాడు అని చెప్పడానికి, కంప్లైంట్ చేయడానికి పక్కన నిల్చున్నాడంట. ఎవరు? సాతాను. చదవండి తర్వాత 2వ వచనం. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలెనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అని. అప్పుడు పక్కనే దేవదూత ఉన్నాడు. తీర్పు సింహాసనం దగ్గర పాస్టర్ గారు ఉన్నారు. ఒక పక్క ఏమో సాతాను ఉన్నాడు, ఒక పక్క ఏమో దేవుని దూత ఉన్నాడు. ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి, పాస్టర్ గారేమో తల దించుకొని ఉన్నాడు. సాతానేమో ఇదిగో ఈ పాస్టర్ మంచోడు కాదు, ఈ పాస్టర్ చెడ్డోడు అని కంప్లైంట్ చేస్తున్నాడు పాస్టర్ గారి మీద. ఎవరు? సాతాను. కానీ దేవదూత ఏమో లేదు సాతానా, ఆ పాస్టర్ గారు మంచోడు అని చెప్పి దేవదూత చెప్తున్నాడు. అసలు దీంట్లో నిజం ఏంటి? ఎందుకు దేవదూత ఏమో పాస్టర్ గారిని మంచోడు అంటున్నాడు, సాతానేమో ఎందుకు చెడ్డోడు అంటున్నాడు? అసలు దీంట్లో ఏది నిజం అని మనం కానీ ఆలోచన చేస్తే కింద చదువుతాం. 3వ వచనం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించేవి. చూడండి ఒకసారి. పాస్టర్ గారేమో మలిన వస్త్రాలు వేసుకో ఉన్నాడంట. అంటే నాసిపోయిన మురికైపోయిన వస్త్రాలు వేసుకొని తీర్పు సింహాసనం దగ్గర నిల్చున్నాడంట. ఈ యొక్క సాతానేమో పాస్టర్ గారు మంచోడు కాదు, చెడ్డోడు అని కంప్లైంట్ చేస్తున్నాడు దేవునికి. కానీ పక్కన ఉన్న దేవదూత ఏమో కాదు సాతానా, తప్పు, అతన్ని నేను
పరిశుద్ధపరుస్తున్నాను. అతడు అగ్నిలో నుంచి తీసిన కొరి వలె ఉన్నాడు. ఇతనికి మంచి వస్త్రాలు వేయండి అని చెప్పి దేవదూత చెప్తున్నాడంట. ఏంటి దీనికి అర్థం, ఏంటి దీని సూచన అంటే చెప్తాను జాగ్రత్త. భూమి మీద నీతిమంతుడు లేడు. భూమి మీద ఎవడును దేవుడు లాగా పరిశుద్ధంగా బతికేవాడు ఒక్కడు కూడా లేడు. ప్రతి మనిషి పాపం చేసిన వాడే. అయితే తన పాపమును తెలుసుకొని పశ్చాత్తాపడి నేను పాపిని, నన్ను కరుణించుమని దేవుని ఎదుట ఎవడైతే నిలబడి అడిగి క్షమాపణ పొందాలని, మంచి జీవితం జీవించాలని కోరుకుంటాడో అట్టి వాడికి దేవుని కృప, దేవుని రక్తం అందించబడుతుంది. ఈ పాస్టర్ గారు తప్పుడు చేసిన వాడైనా దేవుడు లేదా దేవదూత ఎందుకు అతన్ని నీతిమంతుడిగా ఎంచాడంటే, ఈ పాస్టర్ గారు తన పాపాలు కప్పిపుచ్చుకోవాలా. తన పాపాలు కప్పిపుచ్చుకోవాలా. నేను చెయ్యలేదు అని చెప్పి ఆదాములాగా కప్పిపుచ్చుకోవాలా. నేను తప్పు చేయలేదని చెప్పి కప్పిపుచ్చుకోవాలా. పాస్టర్ గారు ఏం చేశారంటే తలదించుకొని మలిన వస్త్రాలు వేసుకొని, అవును ప్రభువా, నా జీవిత కాలంలో నేను ఎన్నో తప్పులు చేశాను ప్రభువా, ఒకళ్ళ మీద నేను నిందేయడానికి నేను సరిపోను. ఎందుకంటే నేనే పాపిని, నేనే తప్పులు చేసినోడు కాబట్టి నా పాపములు క్షమించమని వేడుకుంటున్నానని చెప్పి తీర్పు సింహాసనం దగ్గర దేవుణ్ణి అడుగుతున్నాడు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే సాతానుతో, సాతానా, నువ్వు ఒప్పుకో, నువ్వు మారుమనసు పొందావు, నువ్వు తప్పుటోడయి ఉండి ఎదుటోడి మీద నేరాలు మోపుతుంటావు, నువ్వు అపవాది అబద్ధాలు చెప్తూ ఎదుటోడు అబద్ధం చెప్తుంటావు, నువ్వు దొంగలై ఉండి ఎదుటోడిని దొంగ అంటుంటావు. కాబట్టి ఈ పాస్టర్ గారు అలాంటి వాడు కాదు. పాస్టర్ గారు తప్పు చేస్తే తప్పని ఒప్పుకుంటున్నాడు. నేను పాపినే ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఎవడు నా ఎదుట యథార్థంగా తన పాపములు కప్పిపుచ్చుకొనకుండా ఒప్పుకుంటాడో అలాంటి వాడిని నేను క్షమిస్తాను. ఇతన్ని నేను క్షమిస్తున్నాను, నా రక్తం ఇచ్చి ఇతన్ని పవిత్రంగా చేశాను అని దేవుడు తిరిగిపించి. ఒకటి, ఈ సందర్భంలో మనం కానీ గమనిస్తే సాతానుకి అతన్ని శిక్షించాలని ఎందుకుంది? దేవుడికి అతన్ని రక్షించాలని ఎందుకుంది? జాగ్రత్త. ప్రేమ అనే టాపిక్ మనం మాట్లాడుతున్నాం. ప్రేమ అనే టాపిక్ మన మీద ఎవరికి నిజంగా ప్రేమ ఉంది అనే టాపిక్ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సాతానేమో పాస్టర్ గారి మీద ఇతన్ని నాతో పాటు నరకానికి పంపించాల్సిందే అంటున్నాడు. ప్రేమ లేదా? ఎందుకంటే కన్నది వాడు కాదు. మనుషుల్ని కన్నది సాతాను కాదు. కాబట్టి కన్న బాధ, కన్న ప్రేమ సాతానులో ఉండదు. పగ ఉంటది వాళ్ళలో, క్రోధం ఉంటది వాళ్ళు. ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని నరకానికి పంపిద్దామా, ఎవరిని పాపంలో పడేద్దామా, ఎవరిని ఇబ్బందుల్లో పడేద్దామా అన్నది సాతాను యొక్క కోణం. ఎవరిని ఇరుకులో ఇబ్బందుల్లో పెడదామన్నది సాతాను కోణం. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చి సాతాను ఏం చేస్తున్నాడు? కంప్లైంట్ చేస్తున్నాడు. ఇదిగో అతను అట్లా చేశాడు, ఇట్లా చేసింది కరెక్టే. ఎస్, లోకంలో కూడా ఒక చట్టం ఉంటుంది తెలుసా? జడ్జి ముందుకు వెళ్ళి జడ్జి అడుగుతాడు. మనం వెళ్ళి ఎవరైనా ఒక నేరస్తుడు జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు జడ్జి అడుగుతాడు, అయ్యా నువ్వు నేరం చేసావా అంటే, అవునయ్యా, ఏదో తెలుసో తెలియకో చేసేసాను తప్పు, నాకు ఆకలి వేసింది, ఒక రొట్టె దొంగతనం చేసి తిన్నా, నన్ను క్షమించండి అని. ఇది యథార్థ ఘటన జరిగిన అమెరికాలో జరిగిన సంగతి మీకు చెప్తున్నాను. అమెరికాలో ఏం జరిగిందంటే, ఒక పిల్లోడు 14 సంవత్సరాల పిల్లోడిని జైలుకి తీసుకెళ్లారు పోలీసులు. జైలుకి తీసుకెళ్తే అతని మీద పెట్టిన నేరం ఏంటంటే రొట్టె దొంగతనం చేశాడు. షాపులో రొట్టె దొంగతనం చేశాడు. జడ్జి ముందుకు వెళ్ళగానే జడ్జి అడిగాడు, ఎందుకు దొంగతనం చేసావు బాబు అంటే, నాకు ఆకలేసింది, మా అమ్మ నాన్న లేరు, నేను అనాథని, పని చేసుకోవడానికి నాకు ఎవరు పని ఇవ్వలేదు, బాగా 2 రోజుల నుంచి ఆకలేస్తుంది, దొంగతనం చేశాను అన్నాడు. ఒప్పుకున్నాడు. ఆ జడ్జి ఏం చేశాడో తెలుసా? ఆ కోర్టులో ఉన్న వాళ్ళందరికీ శిక్ష వేశాడు. మీ జీతాల్లోంచి డబ్బులు తీసి ఈ అబ్బాయికి ఇవ్వండి అని ఆ కోర్టులో ఉన్న వాళ్ళందరికీ శిక్ష వేశాడు. ఎందుకో తెలుసా? ఈ అబ్బాయి దొంగతనం చేయడానికి కారణం మనమే. ఆ అబ్బాయి దొంగగా మారడానికి కారణం ఏంటంటే, మనం అబ్బాయికి అన్నం పెట్టలేదు, మనం అబ్బాయికి తిండి దొరికేలా చేయలేదు. మనందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ అబ్బాయి ఆకలితో ఎందుకున్నాడు? దీనికి కారణం మీరే అని చెప్పని
ఆ అబ్బాయి తన తప్పు ఒప్పుకున్నందుకు ఆ కోర్టులో ఉన్న వాళ్ళందరి చేత డబ్బులు ఇప్పించాడు జడ్జి. మంచి జడ్జి, ప్రేమ కలిగిన జడ్జి, న్యాయం కలిగిన జడ్జి. మరి మన యేసయ్య, మన తండ్రి అయిన యెహోవా న్యాయవంతుడు కదా. మనమందరం ఆయన బిడ్డలం కదా. తన బిడ్డ నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టమా? తన బిడ్డ యుగ యుగాలు బాధపడటం ఆయనకి ఇష్టమా? సాతానికి ఇష్టం. సాతానుకు ఒకడు బాధపడటం ఇష్టం, సాతానికి ఒకడు పరువు తీయడం ఇష్టం, సాతానికి ఒకడు ఏడవడం ఇష్టం, సాతానికి ఒకడు చనిపోవడం ఇష్టం. దేవుడికి ఇష్టం లేదండి. అందుకే ఆ పాస్టర్ గారు దేవుడి వైపు తలదించుకొని, నేను పాపిని ప్రభువా అన్నాడు. నన్ను క్షమించి ప్రభు అన్నాడు. సుంకరి పరిసయుడు కూడా చేసిన ప్రార్థన అదే కదా. సుంకరి ఆకాశం వైపు తలెత్తుకోవడానికి ధైర్యం చేయాలక, పాపినైనా నన్ను కరుణించి ప్రభువా అన్నాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు, యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. కొంచెం బయట చూడండి, నేను అదే చెప్తున్నాను. వీళ్ళ వల్ల ప్రాబ్లం వస్తూ ఉంటుందని అదే చెప్తున్నాను. కంట్రోల్ చేయరు మీరే. సరే, ఒక స్త్రీ యేసుప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. వచ్చి తన కన్నీటితో యేసుప్రభు పాదాలు తుడుస్తుంది. అక్కడ ఒక స్త్రీ అయితే ఇంకో స్త్రీని ఏమో వ్యభిచారం చేస్తుండగా పట్టుకొని వచ్చారు. ఆ స్త్రీని రాళ్ళతో కొట్టాలని అందరూ అంటున్నారు. రాళ్ళతో కొట్టాలి, ఇదిగో ఈమె వ్యభిచారం చేసింది, ఈమెని రాళ్ళతో కొట్టాలి. మరి వీళ్ళంతా నీతిమంతుల? తాము పాపులై ఉండి ఇంకొకళ్ళ మీద నేరం మోపుతున్న వీళ్ళు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మీలో ఎవరైనా నీతిమంతుడు ఉంటే, పాపం చేయని వాడు ఉంటే ఆ మీద రాయేయండి రా మొదట అన్నాడు. ఎందుకు? యాక్చువల్గా యేసుప్రభు కూడా అనొచ్చు అక్కడ. ఏమని అనొచ్చు అంటే, ఏమమ్మా బుద్ధి లేదా నీకు? వ్యభిచారం చేస్తావా? పని చేసుకోవచ్చు కదా, ఇలా చెప్పొచ్చు యేసుప్రభు. కానీ యేసుప్రభు ఎందుకు కాపాడాడు ఆమెని? ఎందుకో చెప్తాను. ఆమె తన తల దించుకొని యేసుప్రభు దగ్గర తన మనసులో ఒప్పుకుంటుంది, నేను పాపం చేసిన దాన్ని. కానీ ఆ బయట నించొని రాళ్ళు పట్టుకున్న వాళ్ళందరూ నీతిమంతులుగా ఫీల్ అవుతున్నారు, పాపులు అయ్యి ఉండి. నేరము మోపు వాళ్ళు, కొట్టు బయట పెట్టేవాళ్ళు, రాక్షస ఆనందం కలిగించేవాళ్ళు, కొండెగాళ్ళు, కొండగద్దలు, రాళ్ళు పట్టుకున్న వాళ్ళందరూ కూడా. వాళ్ళలో తప్పు లేదా? మరి ఈయన ఎందుకు పట్టుకొని వచ్చి పరువు తీస్తున్నారు బయట? కనుక యేసుప్రభు ఏమన్నాడు? అమ్మా ఇంకా పాపం చేయదు. క్షమాపణ అడిగింది, క్షమించేశాడు. యేసయ్యకున్నది ప్రేమ, రాళ్ళు పట్టుకొని వచ్చిన వాళ్ళకున్నది పగ. ఆమెని రాళ్ళతో కొట్టాలి నిజమే, మరి వీళ్ళని కొట్టాలి కదా రాళ్ళతో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యేసయ్యకి ప్రేమ ఉంది కాబట్టి, తన బిడ్డ కాబట్టి పాపం చేసిన ఆమెతో అంటున్నాడు, నువ్వు పాపం చేసావు నాకు తెలుసు. నేను కూడా వాళ్ళందరిలాగా నేను బజార్లో పెట్టేసి ఈమెని కొడతాం, ఏమి తప్పు చేసింది అనొచ్చు. కానీ నువ్వు నా బిడ్డవి కదా, నీ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి నేరాలు, చాడీలు, కొండెలు చెప్పను. నేను కాపాడుకుంటా, నీకోసం నేను రక్తం పెడతా, నీకోసం నేను సిలువలో బలవుతా అని వచ్చేలోడే. ప్రేమను దేవుని పెట్టారా? యేసు ప్రభువు సిలువలో ఉన్నప్పుడు, యేసు ప్రభుతో పాటు సిలువలో ఇంకొక దొంగ ఎందుకు మారాడో తెలుసా? యేసయ్య ఒక ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. ఏమని? తనను చంపుతున్న వారిని, సిలువేస్తున్న వారిని చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమని అడుగుతున్నాడు. అది ప్రేమ. దట్ ఈస్ ద ట్రూ లవ్. యేసు ప్రభు అక్కడ చెప్పొచ్చు, తండ్రి నీ కుమారుడైన నన్ను చూసి ఎలా సిలువేస్తున్నారు వీళ్ళని చంపేస్తే, వీళ్ళని నరకానికి పంపించేసి అనొచ్చు యేసయ్య. కానీ యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? కంప్లైంట్ చేయడం వల్ల యేసయ్య. ఆ మాట భలే ఉంటుంది, చదువుదాం. ఆ మాట చదవండి ఒకసారి. యోహాను సువార్త ఒకసారి తింటాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. 5వ అధ్యాయం 44వ వచనం చదవండి ఒకసారి.
అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకరి వలన మీరు ఎలాగ నమ్మగలరు? ఈ మాట జాగ్రత్తగా ఆలోచించండి. నేను తండ్రి వద్ద మీ మీద నేరము మోపుదునని తలంచవద్దు. చాలు. ఏసే ఏమంటున్నాడు తెలుసా? ఇగో మీ మీద నేను దేవుడికి కంప్లైంట్ చేస్తాను అనుకుంటున్నారా? మీరు దొంగలు, వ్యభిచారులు, అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అని చెప్పి దేవుడి దగ్గర చెప్పి మీకు నరకం తెప్పించాలని ఆలోచన నాది అనుకుంటున్నారా? కాదు కాదు కాదు. ఎందుకు కాదంటే, నేను మిమ్మల్ని ప్రేమించాను, నా బిడ్డలు మీరు కాబట్టి మీ తప్పులు నేను క్షమిస్తున్నాను, మీరు మంచివాళ్ళుగా బ్రతకండి అని యేసయ్య ప్రేమను చూపించాడు, పగను చూపించాడు. సాతానేమో పగను చూపించాడు, యేసయ్య ఏమో ప్రేమను చూపించాడు. స్టెఫను కూడా అదే నేర్చుకొని తనను రాళ్ళతో కొట్టేటప్పుడు ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలాగరయ్యా క్షమించి అన్నాడు స్టెఫను. అది ప్రేమ. రాళ్ళతో కొడుతున్నారు, పగ తీర్చుకోవచ్చు, యాక్చువల్ గా పగ తీర్చుకోవచ్చు. కానీ స్టెఫన్ ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, ఈ నేరము వీళ్ళ మీద మోపొద్దు. డిఫరెన్స్ చూసారా? తేడా చూసారా? ప్రేమ ఉన్న వాళ్ళకి, పగ ఉన్న వాళ్ళకి. కాబట్టి నేను ముగిస్తున్నాను, కంక్లూడ్ చేస్తున్నాను. నీ మీద నాకు ప్రేమ ఉంది అన్నవాడు ఎవడు ఎప్పుడు నువ్వు ఎక్కడను నీ గురించి బయట పెట్టడు, నీ గుట్టు బయట పెట్టడు. అలా పెడుతున్నాడు అంటే వాళ్ళల్లో కొంచెం కూడా ప్రేమ లేదని అర్థం. యేసయ్య మన గుట్టు బయట పెట్టాల. యేసయ్య మన గురించి కంప్లైంట్ చేయాల తండ్రికి. స్టెఫను కంప్లైంట్ చేయాల. కంప్లైంట్ చేసేది, గుట్టు బయట పెట్టేది అపవాది. నేరాలు మోపేది అపవాది. కాబట్టి ఇందాక మనం చదివిన దాంట్లో అంతరంగమున పగ ఉంచుకొని వాడు అబద్ధికుడు అంటే అర్థం ఏంటో తెలుసా? వాడు లోపల పగ ఉంచుకొని నీతో ప్రేమగా, నువ్వు ప్రేమిస్తున్నాను, నువ్వు నావాడివి, నువ్వు నాదానివి అంటుంటారు. అది అబద్ధం అంటున్నాడు. అలాంటి వాళ్ళు నీకు ఒకటి బయటపడిపోతారు, ఖచ్చితంగా బయటపడిపోతారు ఏదో ఒక రోజు. నీకు వాళ్ళకి తగాద వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ గుట్టు బయట పెడుతున్నారు అనుకో, అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సి, అమ్మో ఎన్ని సంవత్సరాల నుంచి లోపల పగ పెట్టుకొని నా పక్కన ప్రేమగా నటిస్తున్నావా? ఒక మాట చెప్పి అనిపించేస్తాను. ఇస్కరియోతు యేసుప్రభు పక్కనే ఉన్నాడు కదమ్మా. ఉండి పట్టించేటప్పుడు ఏం చేశాడు చెప్పండి? యేసుప్రభు పట్టించేటప్పుడు ఏం చేశాడు? దగ్గరకు వచ్చి నువ్వు పెట్టుకొని, నేను ప్రేమే, యేసే ప్రేమే, ముద్దు పెట్టుకొని, ఇదిగో వెనకాలలో దగ్గర డబ్బులు తీసుకోవాలన్నా నేను పట్టించడానికి అని లోపల అనుకొని గుర్తుపెట్టాడు, గుర్తు పట్టించాడు. మరి ఏంటి అది? ముద్దు పెట్టాడు కదా, కౌగులించుకున్నాడు కదా. లోపల పగది, లోపల క్రోధమది, మాయ, అది నాశనం చేయాలి, ఇబ్బందులు పెట్టాలన్న మాయ. కాబట్టి క్లియర్ చేస్తాను ఈరోజు మీకు నేను వాక్యంలో నుంచి. నీ తండ్రిని గుట్టు బయట పెడుతుంటే వాళ్ళలో ప్రేమ లేదని అర్థం. నీ తల్లిని గుట్టు బయట పెడుతుంటే ఆమెలో ప్రేమ లేదని అర్థం. నీ బంధుమిత్రుడు నీ గుట్టు బజారులో పెడుతుంటే వాళ్ళలో అసలు వాళ్ళు నిన్ను ప్రేమించడం లేదని అర్థం. ఎవరైతే ఒకని గుట్టు బయట పెడుతున్నాడో వాడు అపవాది సంబంధి. అంతే. దేవుడిచ్చేటటువంటి పరిష్కారం ఇదే. యేసయ్య ప్రేమమయుడు అయితే నీలో ఏది ఆ ప్రేమ? యేసయ్య క్షమించేవాడైతే ఎక్కడ నీకు క్షమాపణ? యేసయ్య ఓర్పు కలిగిన వాడైతే ఎక్కడ నీకు ఓర్పు? యేసయ్య గొడవలు పెట్టేవాడా? యేసయ్య బాధలు పెట్టేవాడా? యేసయ్య టార్చర్ చేసేవాడా? గొడవ పడుతుంటే సంతోషించేది సాతాను, గొడవకు లాగేది సాతాను. దేవుడైతే ప్రేమామయుడు, ప్రేమ దోషములు. ఆయనకు ప్రేమ ఉంది కాబట్టి మన పాపాలన్నీ క్షమించాడు. సాతానికి మన మీద పగ ఉంది కాబట్టి మన మీద కంప్లైంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి,
ఎవరిలో ప్రేమ ఉందో ఎవరిలో పగ ఉందో. పగ ఉంటే కంప్లైంట్లు వెళ్తుంటాయి. ప్రేమ ఉంటే దోషములన్నీ నిజంగా చెప్పండి. నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో వాళ్ళ గుట్టు బయట పెడతావు. నీ తండ్రిని ఇష్టపడుతుంటే, నీ తల్లిని ఇష్టపడుతుంటే, నీ బిడ్డని ఇష్టపడుతుంటే దాన్ని ప్రేమ అంటే నీ కూతురు గుట్టు బయట పెడతావా? మరి ఇంకొకరి గుట్టు మనం బయట పెడితే అది పగే కదా. ప్రార్థన చేద్దాం. పాపులమైన మనము పవిత్రంగా మారడానికి ప్రయత్నం చేద్దాం. ఆ పాస్టర్ గారు తీర్పు సింహాసనం ఎదుట నించొని కప్పిపుచ్చుకోవాలి, ఒప్పుకున్నాడు. నేను పాపిని. కాబట్టి న్యాయాధిపతి ఏం చేశాడు తెలుసా? క్షమాపణ కోరినప్పుడు తీర్పు ఇచ్చేసాడు. నువ్వు నీతిమంతుడు పో అన్నాడు. నీతిమంతుడు అంటే యథార్థంగా ఒప్పుకునేవాడు, చేసిన తప్పుని యథార్థంగా ఒప్పుకునేవాడిని నీతిమంతులు అంటారు. కప్పిపుచ్చుకునేవాడిని అపవాది సమానులు అంటారు. చెప్పండి, మనలో ఎవరు పాపం చేయలేదు? మనలో ఎవరు పాపం, నేను పాపం చేయలేదని వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఇంకేందమ్మా, ఇంకేంటి చెప్పండి, ఇంకేంటి గుడ్లు, ఒకరి గుట్లు ఒకరు ఎందుకు బయట పెట్టుకోవడం? కాబట్టి ప్రేమించామనుకోండి, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మీద మనకి ఎంతో ప్రేమ కలుగుతుంది. ఎందుకంటే ప్రతిరోజు దేవుడు మనం తిడుతున్నాడు అనుకో, ప్రతిరోజు మన మీద కంప్లైంట్ చేస్తున్నాడు అనుకో, దేవుడి మీద కూడా మనకి ఆయన మీద మనకి ఎందుకు ప్రేమ కలిగిందంటే మనం చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చి మనల్ని ప్రేమిస్తున్నాడు చూడు, అందుకు. అందుకే కదా యేసయ్య అంటే మనకి ప్రేమ. అంత మంచివాడు. తను చంపుతున్న వారిని క్షమించిన దేవుడు, అది కదా ప్రేమ. తన మీద ఉమ్మేసిన వారిని క్షమించాడు, అది కదా ప్రేమ. తన డొక్కలో బల్లెపు పోటు పొడిచిన వాళ్ళని క్షమించాడు, అది కదా ప్రేమ. ఒకప్పుడు ఆయన ఎవరో మనకు తెలియదే, అయినా మనల్ని బతికిచ్చాడు. ఒకప్పుడు యేసయ్య మనకు తెలియదే, అయినా మనకు అన్నం పెట్టాడు కదా. ఒకప్పుడు నిజమైన దేవుడు మనకు తెలియదు, అయినా మనల్ని నడిపించాడు. ఎందుకో తెలుసా? ప్రేమ. ప్రేమ దోషములన్నీ కప్పును, పగ పరుల గుట్టు బయట. మీరు గుట్టులు బయట పెడుతూ వెళ్తే గొడవలను, మీ నుంచి మనుషులను దూరం అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ప్రార్థన చేయండి, పవిత్రంగా బతకడానికి ప్రయత్నం చేయండి, సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుడు చెప్పినట్టుగా ఉండడానికి ప్రేమతో కలిగి, సమాధానంతో కలిగి ఉండడానికి ట్రై చేసామనుకో, అందరూ మంచిగానే ఉంటారు. సమస్య ఎక్కడ సమస్య వస్తుందంటే మనం పాపులమై ఉండి ఇంకొకళ్ళ మీద నేరాపణ చేస్తూ ఉన్నప్పుడు సమస్య వస్తుంది. ఎవరి మీద ఒకరి మీద కంప్లైంట్ చేసేటప్పుడు ముందు మనల్ని చూసుకోవాలి, నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానా లేదు. చేస్తుంటే డోంట్ కంప్లైంట్. చేయకపోతే కంప్లైంట్ చేయి. యేసుప్రభువు కూడా అదే అన్నాడు, మీలో పాపం చేయనోడు రాళ్ళతో కొట్టన్నాడు. మీలో పాపి కాని వాడు రాళ్ళతో కొట్టొచ్చు. ఒకవేళ కంటితో కానీ, చెవులతో కానీ, మనసుతో కానీ నువ్వు ఎక్కడైనా పాపం చేస్తుంటే యు ఆర్ ఆల్సో సిన్నర్. నువ్వు కూడా పాపివని గుర్తుపెట్టు. మనం పాపులమై ఉండి ఇంకొకరికి తీర్పు తీర్చడానికి పనికిరం. మనం దోషులమై ఉండి ఇంకొకరికి తీర్పు తెచ్చడానికి పనికిరాం. మనం చూసుకుంటే సార్. ఎవరి మీదైనా చాడి చెప్పేటప్పుడు, ఎవరి గుట్టైనా బయట పెట్టేటప్పుడు ముందు మనం చూసుకోవాలి, ఎక్కడైనా మనం పడిపోయి ఉన్నామా లేదా, ఎక్కడైనా తప్పు చేస్తున్నామా లేదా. అది బెటర్. మనల్ని మనం చూసుకోగలిగితే ప్రేమించగలం.
మళ్ళీ మనం చూసుకోగలిగితే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కాలేదనుకో నెత్తి మీద కళ్ళు వచ్చేస్తాయి సాతానులాగా. కంప్లైంట్, 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 వాడి పనంతా కంప్లైంటే. యేహూ మీద కంప్లైంట్, యెహోషువ మీద కంప్లైంట్, మోషే మీద కంప్లైంట్, దావీదు మీద, వాడి జీవితం అంతా కంప్లైంట్. కారణం ఏంటంటే వాడి హృదయం బాగలేదు. వాడు పాపి. రేపు నేను కూడా తీర్పు సింహాసనం ఎదుట నిలవబడి ఉన్నదన్న స్పృహ ఎవరికి ఉంటుందో వాళ్ళు తేలిగ్గా ఎదుటి వాళ్ళ గుట్టు బయట బజార్లో పెట్టడానికి సాహసించారు. సాహసం చేయరు ఆ మాట. అసలు చేయరు అసలు ఆ పని. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మనల్ని ప్రేమించే వాళ్ళు మన గుట్టు బయట పెట్టరు. మన గుట్టు బయట పెట్టేవాళ్ళు మనల్ని ప్రేమించేవాళ్ళు కాదు. దీన్ని బట్టి దేవుని వాక్యంలో నుంచి మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో నిజంగా మన మీద ఎవరికి పగ ఉందో చూసుకో. దేవునికి మహిమ కలుగు.